ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికారం. Smoking and drinking is injurious to health. Please, just leave me. Is it her? I knew it. చీకొట్టి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నా. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే నేను అమెరికా వెళ్ళడం తప్పదు. I wonder if she's the one. మ్యామ్, ప్రొఫెసర్ మ్యాట్కి మీ పెయింటింగ్స్ నచ్చాయట. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వస్తున్నా. ఓకే మ్యామ్. Excuse me, Professor. Your work is very interesting. Thank you, Professor Matt, and I'm a big fan of your work. Thank you. You know, you should study art in the US. I'd love to. Looking to fund myself. Don't want to use my parents' money. So, will take some time. We'll get you assistantship at my university. Do apply though. I will. Sounds good. Looking forward to that. Thank you, Professor. అమ్మ రమ్య, ఎలా ఉన్నారు ఆంటీ? ఆ అమ్మ చెప్పింది నీ ఎగ్జిబిషన్ గురించి. అంకుల్, మీ ఆరోగ్యం? బాగానే ఉన్నామమ్మా. అయినా ఈ మధ్య పిల్లల్ని చూడాలంటే మేమే రావాలి, మీరు మాత్రం రారు. నీ పెయింటింగ్స్ కూడా నీలాగే చాలా చక్కగా ఉన్నాయమ్మా. Thank you, అవునవును, ఖరీదు కూడా ఎక్కువే. ఖరీదుకి ఏముంది ఆంటీ, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. సాయి గారు, ఆంటీకి నచ్చిన పెయింటింగ్ ఏదో నోట్ చేసుకోండి, వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకటం చాలా కష్టం. వదులుకునే సమస్య లేదు.
అమ్మ నీతో మాట్లాడుతుందంట. వద్దండి, మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతా. అయ్యో పర్లేదు, మాట్లాడు. పట్టుకో. వెళ్ళు. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయొద్దని? ఇట్స్ సో ఎంబారసింగ్. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆంటీ. ఆ, అమ్మతో అంతా మాట్లాడాక ఇంకా ఆంటీ ఏంటి, అత్తయ్య గారు అని పిలవాలి. లంచం అడుగుతున్నాడా? ఇవ్వరని చెప్పు. ఏం చేసుకుంటారో చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. పిక్చర్స్ తీసుకునే ముందు పర్మిషన్ అడగాల్సింది. సో ఐ నీడ్ 30 ఫ్లోరల్ పెయింటింగ్స్ ఫర్ మై ఆఫీస్. దాంతోపాటు నా వైఫ్ పోర్ట్రేట్ కూడా చెయ్యాలి. మనీ నీది, రూల్స్ నావి. ఫ్లోరల్స్ ఓకే, కానీ పోర్ట్రేట్ చేయడం మానేశాను. సో చూడు, ఆల్ ఆర్ నథింగ్. నథింగ్. లాజిక్తో డెసిషన్ తీసుకోవాలి, ఎమోషన్తో కాదు. ఎమోషనల్ గా డెసిజన్ తీసుకోవాలని లాజికల్ గా డిసైడ్ చేశాను. అందుకే ఇది లాజికల్ డెసిజన్. ఎంత పొగరు! నేను వస్తున్నానని చెప్పు. అమ్మా, నేను చిన్న పిల్లని కాను. నువ్వు చేసేదంతా నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? పెయింటింగ్స్ గురించి అందరికి చెప్పడం ఆపు. కావాలంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తానని చెప్పుకో, పర్వాలేదు. చలో బాయ్. నన్ను అడగకుండా ఎవరు పడితే వాళ్ళకి నా ఫోన్ నంబర్లు, అడ్రస్లు, ఫోటోలు, హారోస్కోప్లు పంపకు ప్లీజ్ అమ్మా. ఓకే బాయ్ బాయ్ బేబీ. ఆపమ్మా, ఐ హావ్ టు గో. బాయ్. ఎవడే వాడు? న్యూ గాయ్, న్యూ ఫ్లేవర్. అవును, నీ ఫోన్లో ఎవడు? అమ్మా, అందుకే చెప్పాను ఆ డేట్ కన్ఫర్మ్ చేసుంటే నువ్వే ఒకరిని వెతుక్కొచ్చని. అయినా నువ్వు నా మాట ఎందుకు వింటావు? అలా కాదు అను. గుడ్ మార్నింగ్ గణేష. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ. హే అను, వన్ సెల్ఫీ. నాట్ మీ, చూస్ సమ్వన్ ఎల్స్. యువర్ లాస్. ఏం జరుగుతుంది? Diaper change. Old shit gone, preparing for the new. కొత్త బాస్ వస్తున్నాడు. ఇది బాస్ కిచెన్. ఏం చేస్తున్నారు? కంపెనీ ఇంత లాస్లో ఉందో చూసారా? ఎవరు సమాధానం చెప్పాలి? మీరంతా హలో. హాయ్. హియర్ ఈస్ యువర్ అగ్రిమెంట్. షిమ్లాలో 6 months అన్నారు, దీంట్లో 3 months ఉంది. రీడ్ ఇట్ కంప్లీట్లీ. పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తున్నాను. కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్లోకి 3 monthsలోనా? ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఐ డోంట్ లైక్ పీపుల్ చేంజింగ్ టర్మ్స్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఇంకోసారి చేయకండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ యువర్ టీమ్. జయదీప్ ఈజ్ యువర్ మ్యాన్. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ అసైన్మెంట్. అక్కడ చైతన్య క్లయింట్తో మీటింగ్లో ఉన్నాడు. వాడి వల్ల అవుతుందని నేను అనుకోను. నువ్వే చూడాలి. నాకు అసైన్మెంట్లకు పేరు పెట్టే అలవాటు ఉంది. దీని పేరు ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ విక్టరీ. చైతు అర్జెంట్ అని పిలిపించావు. రాత్రి 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. నువ్వేమో ఎప్పుడులాగా లేట్ వచ్చావు. అట్లీస్ట్ చేంజెస్ అయినా చూసుకో. చేంజ్ చేయడం అవసరమా? క్లయింట్కి ప్రజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ప్యాకేజింగ్ దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్.
దిస్ నీడ్స్ యువర్ అటెన్షన్. వికీ, అనంతగిరి హిల్స్ ట్రెక్కి 6 ప్లేస్ ఉంది. బాస్ మన కంపెనీ వాళ్ళని తీసుకెళ్ళమన్నారు. ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళని ప్రిపేర్ అవ్వమని చెప్తాను. ఓకే. ఆఫీస్ నుంచి ఒకరిని, దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ నుంచి ఒక 5 స్టూడెంట్స్ని తీసుకువెళ్ళు. చిన్నపిల్లలు కదా, చేయగలుగుతారా? అవసరమా వాళ్ళ ఖర్చులు అవి? చిన్నపిల్లలు ఏంటి, 15 ఏళ్ళ పిల్లలు, ఐడల్స్ని తీసుకోరు. అయినా దీస్ కైండ్ ఆఫ్ ట్రెక్స్ ఆర్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్. మనకన్నా వాళ్ళకే కోసరం తీసుకెళ్ళు. బట్ ఎక్స్పెన్సెస్ నా అకౌంట్లో వేసాయి. బాస్తో, సామ్సంగ్, ఫేస్బుక్, లైకోస్ క్లయింట్స్తో నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే. ఏంటి? పూజా అండ్ అయ్యార్ గెటింగ్ ఎంగేజ్డ్. ఎవరు? మన హెచ్ఆర్ పూజానా? ఏ సీక్రెట్ బాగానే మెయింటైన్ చేసావే. ఇక నీకు ఇంట్లో ఆఫీస్లో ఫ్రీడమ్ ఫినిష్. ఒకే ఆఫీస్లో పనిచేస్తే ఎక్కువ సేవ్ చేయొచ్చు, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. జీతం తీసుకున్నది ఆఫీస్ టైంలో ఆఫీస్ పని చేయడానికి. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ అయిన క్లాస్ అవసరమా? మేము 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తాం. ప్లీజ్ కన్సిడర్. Everything is all right, but in this kind of activities lekapothe we don't need your services. Thank you. హలో సార్, దిస్ ఇస్ వికీ, ఆర్ న్యూ వైస్ ప్రెసిడెంట్. హాయ్, కెన్ యూ స్పేర్ us 5 more minutes ప్లీజ్? జస్ట్ హ్యావ్ ఎ సీట్. పేజ్ 32 paragraph 3. అబ్బో, చూసావా? పేరు త్రివిక్రమ్, అందరూ విక్కీ విత్ డబ్ల్యూ అని పిలవాలంట. ఏంటేంటి, టెన్జిన్ నార్గే నేషనల్ అడ్వెంచర్ మెడల్ విన్నరా? నాకు 8th క్లాస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో సిల్క్ స్మిత మెడల్ వచ్చింది. బిగ్ డీల్. స్పోర్ట్స్కి అర్జున అవార్డ్ ఎలాగో, అడ్వెంచర్ స్పోర్ట్స్కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచరర్ మెడల్ అలాగా. మనతో అడ్వెంచర్స్ చేయకపోతే చాలు. షిమ్లా నుంచి మూవ్ అయ్యాడంట, స్మాల్ టౌన్ బాయ్. షిమ్లా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. బ్రో నిన్ను తిడుతున్నాడు. He believes there are no smart people. Success is a result of methodical approach and loving what you do. లవింగ్ అంటున్నాడు, డూయింగ్ అంటున్నాడు. నేను చేసేది అది కదా. డిసిప్లిన్, ఫోకస్, హార్డ్ వర్క్, బ్లా బ్లా బ్లా. అబ్బా చదవని. నేను ఆల్రెడీ చదివేశాను. ये देखो कैसा है? लड़की पटाने गैलरी नहीं, सैलरी की जरूरत है. चल हट. హాయ్ రమ్య, గుడ్ మార్నింగ్. హాయ్. నీతో ఓ కప్ కాఫీ? నో, వీకెండ్ ఏం ప్లాన్ ఏం చేస్తాం? ప్లాన్స్ లేవు. సూపర్, మేము పార్టీ ప్లాన్ చేసాం, నువ్వు కూడా రావచ్చుగా. నేను రాను. నీకు ఇంకేం పని లేదా ఇలా అమ్మాయిలు వెంట పడ్డం తప్ప? అబ్బాయిలు అమ్మాయిలు వెంట తిరిగితే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఏ నీకు అబ్బాయిలతో తిరగడం ఇష్టం లేదా? నీలాంటి అబ్బాయిలు వెంట తిరిగితే నా ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. వాట్? ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు. నీకు తెలుసు కదా. స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా? యాజ్ యూజువల్ నువ్వు ఇగ్నోర్ చేసావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వాట్? ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర్ కొడతావు. అమ్మ పంపిస్తే ఆమె మీద అరుస్తావు. అయితే నువ్వా ఎవరిని వెతుక్కో. ఇలా అయితే ఎలా దొరుకుతాడే మిస్ టచ్ మీ నాట్? రాసుంటే రన్నింగ్ చేస్తూ వస్తాడు. బేబీ, నీ ఆలిస్ ఇన్ వండర్లాండ్ నుంచి బయటికి రా. గుర్రం మీద ప్రిన్స్ చార్మింగ్ రాడు, మనమే వెతుక్కోవాలి. టిండర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. నన్ను చేయమంటావా, నువ్వు చేస్తావా? రైట్ స్వైప్ చేయి. బేబీ, ఇట్స్ జస్ట్ a date. Not to do. ఆగు. డూడ్, అంత బిల్డప్ ఇవ్వకు. ఇదేం ఆటమ్ బాంబ్ యాక్టివేట్ చేసే బటన్ కాదు, జస్ట్ టిండర్ డేట్ బటన్ అంతే. శబాష్. ఇన్ ద ఎయిర్ యాక్టివిటీస్ మా పార్ట్నర్ కంపెనీతో ఆఫర్ చేస్తున్నాం. ఈజ్ దట్ ఓకే? మీ పార్ట్నర్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. 63 to 67 ఆల్ ద డీటెయిల్స్ ఆర్ దేర్. ఆల్ రైట్, మీ పార్ట్నర్ తోటి బాంబే వచ్చి కలవండి, అక్కడ డిసైడ్ చేద్దాం. షూర్. సీ యూ సూన్. నైస్ మీటింగ్ యూ. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ.
ఈ రిపోర్ట్ ఎవరు చేశారు? నేనే. ఓకే. చైతన్ చూడు పాపం, వాడి వీపీ పొజిషన్ విక్కి కొట్టేశాడు. వీడు ఊరుకునే రకం కాదు. ఏం చేస్తాడంట? ఐ డోంట్ నో. ఈరోజు డేట్ ఎగ్గొట్టుకు. హలో అనుపమానా? యా, అను స్పీకింగ్. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? వై? ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? కాదు కానీ. హలో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. దట్స్ ఇట్. Got it. Yes. Yes. No, no, no. Cut the call. నాకు తెలుసు నువ్వు వచ్చావని. గేమ్ ఫినిష్ చేసి జాయిన్ అవుతా. Just wait. హాయ్ రమ్య, రాంగ్ టైంలో కాల్ చేసావు. రే ఓ, దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. నాకు విఆర్ గురించి తెలుసు. ఐ డెంట్ నో గర్ల్స్ నో అబౌట్ విఆర్. ఎనీవేస్, క్లారిటీ కోసం చెప్తాను. దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్. ఇది మన కళ్ళ ముందు ఐమాక్స్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు. రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ప్రొఫైల్లో పిక్ కన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు. సో హౌ డు యూ స్పెండ్ యువర్ స్పేర్ టైం? జనరల్గా స్పేర్ టైంలో మ్యూజిక్ వింటుంటాను. యూ క్యారీ ఆన్. నాకు వినిపిస్తుంది. ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు. ఎస్, ఐ గాట్ యు స్మార్టీ. ఎంత ఇరిటేటింగ్ ఇది. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్. రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు. నాకు ఇండోర్స్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కొట్టేవారంటే చిరాకు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఫనీ, డోంట్ యూ థింక్ సో? వెల్, అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడినా బానే ఉంటుంది. అమ్మాయిలంటే అందమే కాదు, ఆలోచన కూడా. ఆలోచన అంటే? ఐ నో. అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం, అంతే కదా? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యూర్ టంగ్. అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, షల్ వి ఆర్డర్ సంథింగ్? షూర్. యువర్ ఆర్డర్ సార్. గెట్ మై రెగ్యులర్ 2. మేడం గారికి టైం పడుతుంది డిసైడ్ చేయడానికి. అమ్మాయి కదా. ఇన్నఫ్. ఎదుటి వారి టైం ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. ఇట్ వాస్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్. దొరికాడు. కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా? పైగా కనపడే మనిషి అంటే లెక్క లేదు. ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా? అసలు వాడిని కాదు, నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి. ఏదో నీ కష్టం చూడలేక. వాట్ కష్టమా? వుడ్ యు మీన్? ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతుంటావు. ఫోన్ చేశాడని, ఫోన్ చేయలేదని అలగడానికి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి, టైంకి రాలేదని, కాంప్లిమెంట్ చేయలేదని, ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని. అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను. అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే, అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు. వావ్, ఫామ్ హౌస్ పార్టీనా? ఫైన్, పిక్ మీ అప్ ఎట్ 10. రమ్య, ఈ అను చెప్పిన మాటలు వినకు. తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది. వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు. రమ్య,
ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకొని గో ఆఫ్టర్ దెమ్. ఈ వ్యాగ్ లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ గాయ్. వాగ్ 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 ఇస్ ద ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ద సెలబ్రిటీ. వినడానికి ఎంత బాగుంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారో అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం. విక్టోరియా బెకమ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్. మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి ధోని, ప్రియాంక రాయనా, రీవా జడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా. అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా? ఏమంటావు రమ్య? గోపి, నువ్వు దీనికోసమా వెంట పడుతుంది? 6 నెలల ముందు వరకు రవీంద్ర జడేజా, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడేమో క్రిస్ గేల్. ఈ వ్యాగ్ గోల్ తెలియంత వరకు నో చాయిస్, జస్ట్ వెయిట్. అయ్యో గోపి, నా కోసం వెయిట్ చేయకు. నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్. రమ్య, ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది. కాల్ వచ్చింది. ఏ కాల్? అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన. అయినా నీకెందుకు కాల్ వచ్చింది? ఆ రోజు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేశారు కదా, ఓ అందుకు అనుకుంటా. ఆర్టిస్ట్ నేను కాదు నువ్వు అని చెప్పేలోపే కాల్ కట్ చేశాడు. కాల్ బ్యాక్ చేయి, నేను మాట్లాడతా. అవసరమా? ఇంతతో వదిలే రమ్య. అను ఇస్ రైట్ రమ్య. అనుస్ ఆల్వేస్ రైట్. ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చేది నేనే, గుర్తుంచుకో. ఇట్రా, రైట్ స్వైప్ చేయి. నిన్ను దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ గాయ్. ఉన్న ఇడియట్స్ లలో ఒక్కడిని వెతుక్కోవాలి. నువ్వు మారవు. అరే రమ్య, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో. నాకు అవసరం లేదు. దీనికేదో పెద్ద తెలిసినట్టు. దీనికి ఎవరు దిగొస్తాడో ఏంటో. నా కోసం ఎవ్వరూ దిగిరారు. ఆల్రెడీ దిగొచ్చాడేమో. కళ్ళతో కాకుండా మనసుతో చూడు. ఏంటి వీడు పొద్దున ఆఫీసర్. అస్సలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్, దానికి మనమే అడ్వెంచర్స్ చేయడం అవసరమా? ఐడియా మాత్రమే ఉంది, కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్ లైన్స్ వల్ల ఈ కంపెనీ లాస్లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపోజల్లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు. అయినా వర్క్ ప్రెషర్ ఏంటి? మన ప్రోడక్ట్ని మనమే ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎలా? హౌ ఆర్ యూ గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్? వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు? అలాంటి పనులు ఇలాంటి జూనియర్స్తో చేయిస్తాను. ఎనీవే గైస్, లెట్స్ బ్రేక్ ద మొనాటనీ అండ్ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఎడ్రినల్ రష్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ధైర్యంతో, తెగువతో లెట్స్ కాంకర్ ది అన్కాంకరబుల్. ఫియర్, లెట్స్ గెట్ ప్రాజెక్ట్ విక్టరీ. పొడిచే ఆ పొద్దుల్లోన నింగిల తారక చోటుందా? కమ్మే రాత్రి నిసిలోన మెరిసే తలుకును తేనందా? విరిసే నవ తరుణంలోన గడిచిన గడియకు కొలువుందా? చెడిపే ఆ నిన్నటి నలుపే రంగుల ఆమని తేనందా? చదివే ఆశనిలో శ్వాసై సాగుతుంటే కలిచే ఎదురుకైనా దిగులే పెరిగి అలుపే రారా? రూపునిచ్చే తలపే మనసుదంటే అనిచ్చే ఓటమైన కుదిరే చెదరగ చేరమగమనానే. ఒకరే తోడై తెగువను ఆరాధించే జ్వాలై ఎగిసే తలపుకు ఆవేశాన్నే చూపే కతులే లేని గమ్యం చింతలు చూపే ప్రతిభే పడగై మదిలో సందేహాన్నే చీల్చే చీకటి కమ్మి కలికి కలతే చూపే కథకి ఓర్పి నీపై నడిపేనా వెలుగే చూసే మనసుకి కసితో వేసే అడుగుకి గెలుపై తీర్పై నిలిచేరా. ఒకరే తోడై తెగువను ఆరాధించే జ్వాలై ఎగిసే తలపుకు ఆవేశాన్నే చూపే
వాడికి అడ్డేదైనా ఆగేది లేదే కనులే చూసే రాయే దారే మాంసం అందే రక్తం మరికే మనిషే కొండే కోసి శిల్పాన్ని చూపే ఆకాశాన్ని తాకే తాపం పెంచరా నింగే కరిగిది గదా వరదే భారధై గమ్యం చేర్చదా నదిలా నువ్వే మారి తీరం నువ్వే చేరే పొగరే తోడై తెగువను ఆరాధించే జ్వాలై ఎగిసే తలపుకు ఆవేశాన్నే చూపే పొడిచే ఆ పొత్తుల్లోన నింగిల తారకు చోటుందా కమ్మే రాత్రి నిసిలోన మెరిసే తళుకును తేనందా అనిమే ఆశనిలో శ్వాసై సాగుతుంటే కలిచే ఎదురుకైనా దిగులే పెరిగి అలుపే రారా అలకే రూపునిచ్చే అలపే మనసుదంటే అణిచే ఓటమైన కుదిరే చెదరగ చేరమ గమన శిఖరం శిఖరం చూసే సమరం సమరం కోరే అయనం భయనం చూడగా చాడే వీడనంటూ అడుగే వేసుకుంటే గెలుపే నీడై నిలిచేరా సహనం సాయమై కాలం తెలిపేరా అలుపే కలిసిపోయేరా విజయం ద్వారం తెరిచి నిన్నే పిలిచేరా గెలుపే హారం వేసే శిఖరం నేనే మోసే పొగరే తోడై తెగువను ఆరాధించే జ్వాలై ఎగిసే తలపుకు ఆవేశాన్నే చూపే కతులే లేని గమ్యం చింతలు చూపే ప్రతిభే పడగై మదిలో సందేహాన్నే చీల్చే చేతు లాస్ట్ టైం చేసిన డాక్యుమెంట్కి దీనికి తేడా లేదే ఫైల్ కలర్ తప్ప. తేడా ఎందుకు ఉండాలి? ఏం మారిందని? చేతు నిన్న నేను పంపిన డాక్యుమెంటే కదా అది. ఏం పంపావా? మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ తో అప్డేట్ చేసిన డాక్యుమెంట్. నేను చేయమని చెప్పలేదే. హియర్స్ మై కాపీ. గాయ్స్ ఎక్స్క్యూజ్ మీ హా, ఈ రిడిల్ ఆన్సర్ చేయకపోతే మా చెల్లి ఫాలోఅప్లతో చంపేస్తుంది ప్లీజ్. నేను నిన్ను తీక్షణంగా చూస్తాను, నువ్వు నన్ను తీక్షణంగా చూస్తావు. నాకు 3 కళ్ళు కానీ చూడలేను. నేను సైగ చేస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావు. నేను ఎవరిని? మన సాడెస్ట్ బాస్ విక్కీవి. ట్రాఫిక్ లైట్. Sorry guys, just a moment. So, land activities, nice. Water activities, very nice. Sky activities. పార్ట్నర్ కంపెనీ చేస్తుంది కదా, మనం చేయాల్సిన అవసరం లేదు. పారాగ్లైడింగ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా క్లయింట్కి ఇస్తే బాగుంటుంది అనిపించింది. Very good. Awesome. ఇప్పుడు ప్రాజెక్ట్ విక్టరీ ప్రపోజల్కి లైఫ్ వచ్చింది. గుడ్ జాబ్ రమ్య అండ్ టీమ్. దిస్ వన్ ఈజ్ అ విన్నర్. రమ్య, ఇప్పటి నుంచి నువ్వు నాకు రిపోర్ట్ చేయి. బట్ తను నా టీం మెంబర్. ఐ నో, కానీ షీ విల్ రిపోర్ట్ టు మీ. అరే రమ్య, కమ్ టు మై క్యాబిన్, వీ నీడ్ టు డిస్కస్. ఏంటి ప్రపోజల్ బాగుందని పిలిచాడా, విప్పడానికి పిలిచాడా? అదే పొడుపు కథ విప్పడానికి. అమ్మాయి అందంగా ఉంటే ప్రైవేట్ కాన్వర్జేషన్లు వస్తాయి, ఇంపార్టెంట్ అసైన్మెంట్లు వస్తాయి. ఇది నీరజ్ చేసిన ప్రపోజల్. ఇందులో బంగీ కార్డ్స్, నైలాన్ హోక్స్ అండ్ క్లైంబింగ్ సేఫ్టీ హార్నెస్ రాశాడు. ఎక్స్పెన్సివ్ అవ్వదా? హ్యావ్ అ సీట్. ఆల్టర్నేట్గా రోప్ లాడర్స్ అండ్ క్లైంబింగ్ నెట్స్ వాడుకోవచ్చు, చీప్ కూడా. అదే సేఫ్. మనం 100% షూర్ ఉండాలి. ఇంతకుముందు వాడాము, ఎస్ దే సేఫ్. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, దాన్ని మేనేజ్ చేసే స్కిల్ మనకు ఉండాలి. ఉంది.
ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పటి నుంచి యూ హ్యాండిల్ ద ప్రాజెక్ట్, ఓకే? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? కాఫీ? యా షూర్. You know, I like your attitude. We can go well as a team. నీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే పొటెన్షియల్ నాకు కనిపిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ పొటెన్షియల్. బాస్లకి అబ్బాయిల్లో బద్ధకం, అమ్మాయిల్లో పొటెన్షియల్ చాలా తొందరగా కనపడతాయి. ఈ ఫీల్డ్లో ఆ పొజిషన్కి అమ్మాయా? వై నాట్? నేను చేయగలనేది నువ్వెందుకు చేయలేవు? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. జస్ట్ సీ, నేను పార్ట్నర్ అయిన తర్వాత యూ విల్ విత్ ద వైస్ ప్రెసిడెంట్. పార్ట్నరా? ఏ డౌటా? కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మిగతాది స్కిల్తో మేనేజ్ చేయొచ్చని నాకు బాగా నచ్చేవాళ్ళు చెప్పారు. అమ్మాయిలతో కాఫీలు, ప్రపోజల్లు, ప్రమోషన్లు, మనకేమో నీతులు. వాట్? అర్థం కాలేదు. విక్కీ ప్రపోజల్ బాగా రాలేదని క్లాస్ పీకాడు. పూజతో నా పెళ్లి కారణం అన్నాడు. మ్యారేజ్కి ప్రపోజల్ బాగా రాకపోవడం సంబంధం ఏంటి? డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ కంపెనీస్ ఇంక్ అన్నాడు. అదేంటి? వాల్డిస్ని ఒక సందర్భంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్పాడంట అని విక్కీ నాకు చెప్పాడు. అర్థం కాలేదు. ఒకే ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ ఉండకూడదంట, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలట. చేయకపోతే పర్ఫార్మెన్స్ దెబ్బతిని కెరియర్ ఎఫెక్ట్ అవుతుందంట, లవ్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. కంపెనీకి రావడానికి నా మోటివేషన్ ప్యూర్లీ గర్ల్స్. అయినా వీళ్ళని చూస్తుంటే డిప్పింగ్ కాదు, ఏకంగా స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగానే ఉంటాయిరా. నీరజ్, నైట్ ఫ్రీయా? యా 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 ఫ్రీనే. ఎందుకు? 3 hours. 3 hours? యా. ఫోన్ లాంటివి? నో నో నో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. షోరా? యా. చేయగలుగుతావా? షూర్ బేబీ, ఎనీథింగ్ ఫర్ యూ. అయితే ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను నా బాయ్ ఫ్రెండ్ తో పబ్ కి వస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ నీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. Can I ask you something personal? Sure. నీ పర్సనాలిటీకి, ఎజిలిటీకి, ఫోకస్కి ఏ క్రికెటో, ఫుట్బాలో, కబడ్డీ చూస్ చేస్తుంటే మన నేషనల్ టీంలో ఉండేవాడివి. లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకు? బికాస్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో యూర్ ద ప్లేయర్, యూర్ ద రెఫరీ. వెరీ అన్యూజువల్ కదా. యు నో, ఇట్స్ ఆల్ అబౌట్ రూల్స్ అండ్ కాంపిటీషన్. స్పోర్ట్స్ అంటే ఎవరో పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ తోటి వాళ్ళతో కంపీట్ చేయాలి. అదే అడ్వెంచర్ స్పోర్ట్స్లో యూ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. అండ్ రూల్స్ ఆర్ సెట్ బై ద నేచర్. నేచర్లో ఉన్న లాస్ని, నేచర్లో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీని వాడుకుంటూ నిన్ను, నీ భయాన్ని నువ్వు గెలవాలి. దాట్స్ సంథింగ్ ఐ లవ్ టు డూ. ఆ రష్యే వేరు, అది గెలుపంటే. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్, యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. ప్యార్ దీవానా హోతా హై మస్తానా. హే, 4 గోడల మధ్య నాతో చేయించి బయటకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నట్టు బిల్డప్పా? ఏ టేక్ అ చిల్ పిల్, గో అండ్ సిట్ దేర్. సిట్. రితి, బీ కేర్ఫుల్, చేయి కాలుతుంది. I can't do this. Dun dun dun. Nice. Master Chef, this is burnt. నచ్చలేదా? Tasteless people. Huh. Let's get skewers. 2 days లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. అన్ను రానంది, నువ్వు వస్తావా? పెయింటింగ్ ఎగ్జిబిషనా? నన్ను వదిలే, నాకేం అర్థం కాదు. అర్థం కావడానికి ఏముంది, నచ్చిందో లేదో చెప్పు. యే. బార్బిక్యూ చెయ్యమ్మా, బర్న్ చేయకు. యా యా, ఐ నో. రితి వస్తోందా? రితి రాకపోతే నువ్వు రావా? నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా? ఆబ్వియస్లీ. దాని వెంట ఎప్పుడు అంటే నీకు సిల్లీగా, పిచ్చిగా, టైం వేస్ట్ అనిపించదా? ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా? నిజంగా ప్రేమిస్తే ఎంతకంటే సిల్లీ థింగ్సే చేస్తాం. ఫనీ థింగ్ ఏంటంటే, ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు అని తెలిసినా యూ డోంట్ కేర్ వెన్ యూఆర్ ఇన్ లవ్. రమ్య, హాయ్ రమ్య. Yeah, sure. థ్యాంక్స్ రమ్య.
ఎందుకు? నిన్న క్లయింట్కి మెయిల్ చేసి కవర్ చేసినందుకు. ఫర్ మై జాబ్. యాక్చువల్లీ కాలేజ్ రీయూనియన్ పార్టీ వల్ల మర్చిపోయాను. వాళ్ళ ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళావని చెప్పాను. ఓ రమ్య, యూర్ ఎ స్వీట్ హార్ట్. యూ డిజర్వ్ ఎ ట్రీట్. ఎక్కడ ఎప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పు. రెయిన్ చెక్ అంటే ఇప్పుడొద్దు, ఇంకెప్పుడైనా తీసుకుంటా. ఓకే. అదేంటి రెయిన్ చెక్ అంటే మాట ఇవ్వడమే కదా? చిన్న వేరియేషన్. షో యూ వాంట్ టు సైన్ దిస్? ఆఫ్ కోర్స్. నేను వెళ్ళేదైనా తెచ్చుకుంటాను. యా షూర్. సెల్ఫీలు తీసుకోను, లేట్ అవ్వదు. నీకేమైనా కావాలా? నో నో, ఐఎమ్ గుడ్. షూర్? యా. Get the sorted mushrooms, they're very good. ఓకే. Buttermilk. It's good for hangovers. This is really good. I told you. I love this place. నన్ను చూసాగావా? నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. Shall we leave? Yeah. నేను డ్రాప్ చేయనా? ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా, దగ్గరలోనే. ఒక్కదానివేనా? I can come. నీకు ఆర్ట్ తెలుసా? నాకు తెలియదు, నీకు తెలుసు అనుకుంటా. షో యూ వాంట్ టు జాయిన్? ట్రై చేయడంలో తప్పలేదు కదా. సో కెన్ ఐ? యా. నాలో ఊహలే రంగులా, నాలో ఆశలే కుంచలా, కలిసినే నీ రూపమై ఈ భావనే. లెట్స్ గో. యా. యా. టోటో. సిస్టరా? ఉన్నప్పుడు గుర్తించాం, పోయిన తర్వాత మాట్లాడుకుంటాం. ఏంటది? ప్రాణం. ప్రాణమా ప్రాణమా ఎందుకో ఆలోచన కొత్తగా ఉందిగా, ఏమిటో ఈ సరిగమా నేనుగా లేనుగా, తీయని ఊసులే కోరికే రేపగా, తెగువ చేస్తూ ఎదా తుంగి చూసేనుగా. ప్రాణమా 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 ప్రాణమా. బోర్ కొట్టలేదు కదా? బోరా? ఐఎమ్ ఎంజాయింగ్ ది ఆర్ట్ అరౌండ్ మీ. ఆహా. సో ఏ పెయింటింగ్ నచ్చింది? ఏది నచ్చిందో చెప్పలేను కానీ ఏది నచ్చలేదో చెప్పగలను. అది ఒక కియాస్ లో పీస్ వెతుకుతున్న అమ్మాయి. కేయాసా? పీసా? పాపం అమ్మాయి అంతగా వెతుకుతున్నప్పుడు నువ్వేదో ఒకటి ఇచ్చేవచ్చు కదా రమ్య. ఐమ్
ఐఎమ్ సారీ. ఓకే, అందులో నాకు అవేవి కనబడలేదు. యా రైట్. ఏదో పిచ్చి గీతలా ఉంటాను. ఓ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? వావ్, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? కానీ ఉపాధ్యాయ్? ఫాదర్ బెంగాలీ, వర్క్స్ ఇన్ నేవీ. అమ్మ తెలుగు, ఆల్ సెటిల్డ్ ఇన్ వైజాగ్. నైస్. సో మొత్తం ఎగ్జిబిషన్లో నీకు నచ్చని ఒకే ఒక్క పెయింటింగ్ నాది. అంటే నాకు నువ్వు ఆర్టిస్ట్ అని తెలియదు. తెలిస్తే నచ్చేదా? నచ్చేదని కాదు, కామెంట్ చేయకుండా ఉండేవాడిని. నేరుగా పాల పుంతనే ముందిలా వాలగా లీలగా లేత బుక్కపై వన్నెలే విరియవా. నేరుగా పాల పుంతనే ముందిలా వాలగా లీలగా లేత బుక్కపై వన్నెలే విరియవా. తారలే చిలుకరించే చిత్రమే నీవుగా కలలనే రంగరించే చిత్రమై చేరగా. ప్రాణమా 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 వీడియో ఇచ్చేశాడు. ఈరోజు ఎవ్వరూ లేరు. అయితే మనం కాఫీకి వెళ్దాం. వికీతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా, నువ్వేదో చెప్పాలని అడుగుతున్నావా? షట్ అప్. ఆ డిక్టేటర్ని హ్యాండిల్ చేస్తున్నందుకు నీకు ఒక మెడల్ ఇవ్వచ్చు. No, Vicky is so disciplined, focused, planned. He's such a nice person. ఈ మధ్య చాటింగ్లు మీటింగ్లు బాగానే జరుగుతున్నట్టున్నాయి. కొంచెం these days. అబ్బో, ఏం మాట్లాడతారేంటి? Adventure sports, paintings, music. సౌండ్స్ బోరింగ్. ఆగా, నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేస్తున్న పనులకి అస్సలు సింక్ అవ్వట్లేదు. నాకేదో తేడాగా ఉంది. స్టిల్ విత్ గేల్. ఒక్కసారి గేల్తో సెట్ అయిపోతే ఇండియాలో పాడేసే పాడేస్. గేల్తో సెట్ అవుతుంది అనుకుంటున్నావా? ఎస్. అయితే ఇండియా కాదు, పార్టింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్. అయ్యో, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యా? ఓ గాడ్, షిట్, పెద్ద షిట్. లైఫ్ ఇస్ వర్త్లెస్. పాగల్. RPS, Rising Pune Super Giants. Sundar, Washington Sundar. Hey Anu, Vicky got his project victory. వర్క్ నీది, క్రెడిట్ వాడదా? అలా అన్నగాను. అబ్బో, సాఫ్ట్ కార్నర్. క్లయింట్ కి ప్రాజెక్ట్ నేను చేశానని క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చాడు. నాదే వాంట్ మీట్ మీ. మన టీమ్ కి ముంబై వెళ్ళడానికి టికెట్స్ మెయిల్ చేశాడు. నేను రాను. ఐ హావ్ టు కిస్ సమ్ మోర్ ఫ్రాగ్స్. అందులో నుంచే ప్రిన్స్ టామింగ్ వస్తాడు. ఇక్కడే వెక్కి డీల్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ముంబైలోనా? కౌంట్ మీ అవుట్. ట్రూ లైస్. హీ వాంట్స్ టు సీ యూ అనకుండా క్లయింట్ పేరు వాడుకుంటున్నాడు. షట్ అప్. టార్గెట్ నీకు నచ్చింది కదా, వన్ ఫ్రీ అడ్వైస్. వికీ ఎక్స్ప్రెస్ చేయకపోయినా నీ మనసులో మాట నువ్వే చెప్పేయ్. డోంట్ వెయిట్ ఫర్ హిమ్. వికీ నో చెప్తే? అవును కదా, అప్పుడెలా? వేరే వాడిని వెతుక్కో. ప్రపంచంలో వాడికన్నా పెద్ద తోపులు చాలా మంది ఉన్నారు. బీ పాజిటివ్. ఎస్ కూడా చెప్పొచ్చు కదా. అయ్యో, మరి ఎస్ చెప్తేలా? అయ్యో, మరి ఎస్ చెప్తే రమ్య యుఎస్కి వెళ్ళడం ఎలా? యుఎస్ యూనివర్సిటీ స్కాలర్షిప్ కన్ఫర్మేషన్. వావ్, కంగ్రాట్స్. వావ్, యే, గ్రేట్.
ఐ న్యూ ఇట్. వికీ ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ విక్టరీ సాధిస్తాడని. ఇలాంటి కాన్ఫిడెన్స్ నా మీద ఎప్పుడు చూపించలేదు. వచ్చేసారా? హా, ఇప్పుడే వచ్చాం. చెక్ ఇన్ చేస్తున్నాము. గ్రేట్. ఒకసారి మీట్ అవ్వచ్చా రైట్ నా? గివ్ మీ అన్ అవర్. ఆల్రైట్. ఓకే. చైతు కూడా నాతోనే ఉన్నాడు. నో మీతోనే మాట్లాడాలి. ఓకే. ఏంటి పర్సనల్గా పిలిచాడు? హాయ్. హే, ఏంటి ఒక్కదాన్ని ఇక్కడికి రమ్మన్నా? మనకి ఈవినింగ్ పెద్ద సక్సెస్ పార్టీ ఉంది రమ్య. ఈ ప్రాజెక్ట్ రావడానికి నీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. యు డిజర్వ్ ఎ రివార్డ్. నీకేం కావాలో అడుగు. రెయిన్ చెక్? ఎన్ని రెయిన్ చెక్కులు తీసుకుంటావు? ఎప్పుడైనా రెయిన్ వచ్చిందా? ఇవే కాదు, ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. హెల్ప్ చేసినప్పుడల్లా ఎదుటివారు ఇస్తానంటే తీసుకుంటా. ఓకే. చెప్పేసి చెప్పేయొచ్చుగా. లెట్స్ షాప్. యా. హౌ డస్ దిస్ లుక్? రెడ్ డ్రెస్ తో మ్యాచ్ అవుతుందా? గ్రేట్, ఐల్ టేక్ ఇట్. చెప్పేసే. బై ద వే నేను పిలిచింది. వెయిట్. ఇప్పుడు చెప్పు. ఐఎమ్ సీయింగ్ సమ్వన్. ముంబై వచ్చినప్పుడు కలిసాం. ఈవినింగ్ పార్టీకి రెడ్ డ్రెస్ వేసుకొస్తాను. Hey, one large with Coke. Wow. What a catch. ఎక్కడ కలిసారు వీళ్ళు? ఇక్కడే. I'm not gonna take this anymore. జస్ట్ వెయిట్. ఆశా 1 hour ముందు డ్రైవర్కి కాల్ చేసి ఇక్కడ ఉండమని చెప్పాను. ఇప్పుడు కాల్ చేసి కార్ బ్రేక్ డౌన్ అయిందని చెప్తున్నాడు. నా డిజైన్స్ ప్రెజెంట్ చేసే సీక్వెన్స్ ఎలాగో మిస్ అవుతాను. మనం హోస్ట్ చేసే ఆఫ్టర్ పార్టీకి మాత్రం తప్పకుండా వస్తాను. సో ప్లీజ్ అప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయి. కెన్ యూ? ఆర్ యూ హెడెడ్ టువర్డ్స్ లో పరేడ్? నౌ యూ లుక్ షార్ప్. పర్లేదు, మోడల్గా బాగానే ఉంటావు. కాదు యూ కెన్ బి అ షో స్టాపర్. Thanks a bunch. You're welcome. Are you busy? Not really. Like, headed somewhere? Just back to the hotel and sleep. What? To sleep so early in Mumbai is like a crime. Really? You know what? Come down to my party. Sure. Every saint has a past, every sinner has a future. Worries aftermath of imagination. Every saint has a past, every sinner has a future. Worries aftermath of imagination. Hallucination, it's all illusion. Hallucination, it's all illusion. Hallucination, it's all illusion. Hallucination.
no soul. The world is full of beasts who blindly steal your dreams. There is a dark side of the moon. The root of all evil is your wealth. The root of all evil is your wealth. The root of all right time to do the right thing in the right way is right now. Right time to do the right thing in the right way is right now. No one can hurt you without your permission. లుకింగ్ ఫర్ వికీ? విక్కీ తాన్యతో వెళ్ళి చాలాసేపు అయింది. Thank you. Look there, highest count need not pay. Interesting. Vicky, యా, look at that board. ఓ Shall we go for it? షూర్. Yeah, I think we should. Excuse me, I need you to book a ticket for Hyderabad. Please wait, ma'am. నాన్నా అమ్మా వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. అమ్మాయిని చూసావా? చూసా. వెంటనే కలుస్తా. జాగ్రత్తగా సరే సరే సరే. One coffee, please. రమ్య, నరేష్, Hmm? అదే నీ అమ్మ నా అమ్మ మాట్లాడుకున్నారు కదా. అంటే మీ అమ్మగారు మా అమ్మగారు మాట్లాడుకున్నారు కదా. మీరు ఏం చేస్తుంటారు? Adventure sports. యా అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ కదా, అమ్మగారు చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చారా? అంతే ఉంటుందిలేండి. నేను మాత్రం మిమ్మల్ని చూడ్డానికి వచ్చా. యు నో వాట్, ఐ లైక్ ఇండియన్ గర్ల్స్. లుక్ ఎట్ యూ. ఐ మీన్ మోడర్న్ డ్రెస్ లో కూడా ఇంత పద్ధతిగా మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అదే యూఎస్ లో అనుకోండి, పక్కన ఒకటితో మాడుతూ ఇంకోటి గురించి ఆలోచిస్తుంటారు. అమ్మో. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తావు విక్కీ? Where do you see yourself? In like 20 years from now? 20. Okay. 10? నీ సంగతి ఏంటి? US లో పెద్ద మ్యాన్షన్, ప్రైవేట్ జెట్, బిగ్ ఫ్యాషన్ హౌస్ ఇన్ న్యూయార్క్, అండ్ I'll be dictating fashion to the world. That's my dream. ఇంప్రెసివ్. ఆర్ యు సీరియస్? Yeah. నాకు నీలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ 40th బర్త్డే రోజున ఒక అకాడమీ స్టార్ట్ చేస్తా ఫర్ పువర్ కిడ్స్. దానికోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అలానే పిల్లలకు స్పోర్ట్స్ మీద, ఫిజికల్ ట్రైనింగ్ మీద దొరికే ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ టీమ్ స్పిరిట్, ఇండివిజువల్ ఎక్సలెన్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ లాంటివి ఫ్రీగా నేర్పిస్తా. ఫ్రీయా? ఫ్రీ ఎందుకు? వికీ, బిజినెస్ విత్ రిచ్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ప్లే దాట్. ఐ నో, స్పోర్ట్స్ గెలవడం కోసం ఉండాలి. మరి రిలేషన్షిప్స్? ప్రేమ కోసం. For me, everything is about winning. Life isn't about winning. It's about living. విన్నింగ్ అంటే నన్ను తప్పుగా తీసుకుంటావు, కానీ ఇట్స్ బెటర్ టు బి హేటెడ్ ఫర్ వాట్ యు ఆర్ దాన్ టు బి లవ్ ఫర్ వాట్ యు నాట్, రైట్? True. డాడ్, తానియా, ఈ అసిస్టెంట్ వల్ల కావట్లేదు. నీ వల్ల కూడా కాకపోతే చెప్పు. ఏదైనా ఏజెన్సీకి చెప్పి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటా. ఐ నో మీకు ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. సో బేసికలీ అదండి. అందుకే మా అమ్మ డెసిషన్ కరెక్ట్ అనిపించింది నాకు.
నీకోటి చెప్పనా, నేను యూఎస్లో డాలర్లో సంపాదిస్తా, అంటే రూపీలో సంపాదించలే కదా. దేవుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఇస్తే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఎంత సింపుల్గా చెప్పాను. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేయడానికి కష్టపడేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా హిస్టరీ ఒక మిస్టరీలా ఉండకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నేను యూఎస్లో ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా అమ్మాయిలందరూ నాతోనే ఇంటికి రావడానికి ఇష్టపడతారు. అంటే చచా నేను తాగను కదండి. డెసిగ్నేటెడ్ డ్రైవర్. I'll find her, Dad. Trust me. నాకు వదిలేయండి. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఈ పనికి మాలిన అసిస్టెంట్స్తో వేగలేకపోతున్నావు వికీ. నువ్వు నీ కంపెనీలో ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదు. ఐ పుట్ ద బెస్ట్ పీపుల్ ఫర్ ద రైట్ జాబ్. నాకు ప్రాబ్లమే లేదు. You mean the girl in the blue dress? యా, యు నో తాన్యా, Mm-hmm. Ramya is too good. She's efficient and you know, she compliments me in many ways. Oh, shit. రమ్యాని పార్టీ హాల్లోనే వదిలేసి వచ్చేసాను. లెట్స్ గో తాన్యా. What? యా, So soon? లెట్స్ గో. We're not even on the top of the table. Let's pay and get out, Tanya. Let's pay. Tanya, please drop me at the party hall. Vicky, it's too late. I'll drop you at the hotel. Oh, okay, party hall. ఎనీవే, మీ మాటలు విన్న తర్వాత మీరే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. మీకు ఓకే కదా? అసలు మాట్లాడానా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. మా అమ్మకి చెప్పేస్తా. అమ్మా, పిల్ల ఓకే. Key, please. హియర్ ఇట్ ఇస్. Thank you. Ramya? డోర్ వేసేసావా ప్లీజ్? చాలా తాగేసాను. టాప్ ఆఫ్ ద టేబుల్ రావాలని కౌంట్ తెలియకుండా తాగేసాను రమ్య. నేను అక్కడ తాగుతున్నా కూడా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? ఏం మ్యాజిక్ ఉంది నీలో? నీకు తెలియదా? తెలుసుకో. నీ నవ్వు, నీ కళ్ళు ఇప్పటి వరకు చూడనేలేదు. నీ 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 ఫైటింగ్ స్పిరిట్ నాకు చాలా నచ్చుతుంది. నీ స్మైల్ సూపర్ అనుకో. నేను నీతో షేర్ చేసుకున్న విషయాలు ఎవరితోనూ చేసుకోను. ఇఫ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెన్స్ నేను నీకు చెప్పకుండా ఉండలేను. నీతో ఉన్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. నీ పరిచయంతో నాకు ఒక ఫ్రెండే కాదు, సోల్మేట్ దొరికింది రమ్య. తెలుసా, యు మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది రమ్య. ఆఫీస్లో రొమాన్స్. ముంబై అమ్మాయిలు చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కళ్ళ కానట్లేదు. పర్లేదు, ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు. ఈరోజు పబ్కి వెళ్దామా? నీరజ్, ఈరోజు నైట్ ఫ్రీయా? అమ్మో, మళ్ళీ బుక్ చేస్తుంది. లేదు, చాలా బిజీ. షో. జయదీప్, నువ్వు? యా, ఫ్రీనే. దొరికాడు వీడు. అయితే పిక్ మీ అప్ ఎట్ 10. షూర్, ఓకే. హో అను,
రమ్య ఎక్కడా? టేకింగ్ అ బ్రేక్ ఆన్ టెర్రస్. వరీడ్గా ఉన్నప్పుడు ఒకతే వెళ్తుంది. వరీడా? ఇది నా డెస్క్ పైన పెట్టేసాయి. నాట్ ఫనీ విక్కీ. చిల్. ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ముంబైలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడాను? ఫర్గెట్ ఇట్. ఏం వింటున్నావు? రిలాక్స్ అవుదామని మ్యూజిక్ వింటున్నా. వాట్ కైండ్? ట్రెడిషనల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నా ఆనందంలో బాధలో ఈ పాటలే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆనందమా బాధ? కన్ఫ్యూజన్. వింటే క్లారిటీ వస్తుందా? ఈ పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో ఇవి రిలాక్సేషన్ కోసం అవసరమా? అవసరం. ఈ మోడర్న్ ఏజ్లో బ్రతకాలంటే మ్యాడ్నెస్ ఉండాలి. కామ్నెస్ కోసం ట్రెడిషన్ తోడు కావాలి. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్ యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. గుడ్ టేస్ట్ దో. టేస్ట్ ఏమో కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు విక్కీ. ఈ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు నా మైండ్ ఆఫ్ అయి మనసు మాత్రమే ఆన్ ఉంటుంది. నీతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగ్. అందుకే ఈ మ్యూజిక్తో ఈ మధ్య అవసరం పడలేదు. ఏంటి ప్రేమలో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అదేగా కన్ఫ్యూజన్. నీకు కూడా డౌట్ వచ్చింది? కాదనుకున్నా. ఇంప్రెసివ్. హే, Huh? మనిద్దరం కలిసి ఒక కంపెనీ పెడదాం. కలిసి పని చేస్తూ గ్రో చేద్దాం. మరి నీ పెన్ని డిప్ చేయలేవేమో? కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే లవ్ కెరియర్కి, కెరియర్ లవ్కి బెనిఫిట్ అవుతుంది. అబ్బో, ఇంత జ్ఞానోదయమా? అఫ్ కోర్స్, యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. ఆహా.